వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ గమ్యం. మీరు అరకు ట్రిప్ అనేది ప్లాన్ చేస్తున్నారో అయితే మీరు కరెక్ట్గా వీడియో క్లిక్ చేశారు. ఎందుకంటే ఈ వీడియోలో నేను అరకు వెళ్ళిన తర్వాత అక్కడ అకామిడేషన్ అండ్ స్టేయింగ్ గురించి అయితే క్లియర్గా చెప్తాను. ఎందుకంటే మనం ఏ ట్రిప్ ప్లాన్ చేసుకున్నా మెయిన్ అనేది మనకు స్టేయింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఫ్యామిలీస్తో వెళ్తుంటాం, ఫ్రెండ్స్తో వెళ్తుంటాం, కపుల్స్ వెళ్తారు అండ్ న్యూలీ మ్యారీడ్ అయిన వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో మెయిన్గా ఏంటంటే వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడ స్టే చేయాలి అనేది మెయిన్ ఎయిమ్ అనమాట. చాలామంది దాని గురించి సఫర్ అయ్యి అండ్ దాని గురించి సరైన ఇన్ఫర్మేషన్ పొందక చాలామంది అయితే వెళ్ళే ఉద్దేశం ఉన్నా వెళ్ళకుండా మానేసే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. సో వాళ్ళ ఉద్దేశించుకుని అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. నేను క్లియర్గా వెళ్ళడం స్టార్ట్ చేయడం దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఏమేమి ప్లేసెస్ చూడాలి అండ్ వెళ్ళిన తర్వాత స్టేయింగ్ ఎక్కడ చేయాలనేది కూడా క్లియర్గా చెప్తాను. సో దానికోసం అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా ఫర్దర్ అప్డేట్స్ అంటే మారేడుమిల్లి, అరకు, మునార్, కేరళ, ఊటీ ఇవన్నీ కూడా మాన్సూన్లో ప్లాన్ చేసుకునే బెస్ట్ ట్రిప్స్ అండ్ వింటర్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ సీజన్లో అయితే బెస్ట్ ట్రిప్స్ అనేవి ఇవి ఉన్నాయి కాబట్టి వీటిలో మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే వాటి గురించి అయితే నేను క్లియర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. మన ఛానల్ అయితే మిమ్మల్ని ఎప్పుడూ గైడ్ చేస్తూనే ఉంటుంది. మరీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి ప్రయాణ గమ్యం. ఈ ప్రయాణ గమ్యం అనే ఛానల్లో ప్రతి మీ ప్రయాణంలో కూడా గైడ్ చేస్తూనే ఉంటుంది. మెయిన్గా అలా చేయాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం అరకు వెళ్ళాలంటే 3 వేస్ ఉన్నాయి అన్నమాట. ఎదురు మనం బస్సు నుంచి వెళ్ళొచ్చు, లేదా మన ఓన్ వెహికల్స్ బైక్ ఆర్ కార్ నుంచి వెళ్ళొచ్చు, లేదా ట్రైన్ నుంచి వెళ్ళొచ్చు. సో ఇవి ఎలా అనేది మనం తెలుసుకుందాం. తర్వాత మనం వెళ్ళిన తర్వాత ఎక్కడ స్టే చేయాలని తెలుసుకుందాం. తర్వాత క్లియర్గా అక్కడ ఉన్న ఏవే ప్లేస్లు ఉన్నాయో అవన్నీ కూడా వీడియోస్ రూపంలో నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఎంతవరకు మనం అక్కడ స్టే చేయడం గురించి మాట్లాడుకుందాం అండ్ వెళ్ళడానికి అయితే ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఈ 3 మార్గాల్లో ఏ మార్గం అయితే మనకి ఈజీగా వెళ్ళొచ్చు అండ్ ఏది బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఏది అడ్వెంచర్గా ఉంటుంది అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మనం బస్ గురించి మాట్లాడుకుందాం. ఈ బస్ వచ్చేసరికి మ్యాక్సిమం మీరు అరకు వెళ్ళాలనుకుంటే మ్యాక్సిమం బస్ అనేది థర్డ్ ఆప్షన్ పెట్టుకోండి. ఎప్పుడైతే ట్రైన్స్ మిస్ అవుతారో లేదా ఓన్ వెహికల్ లేదనుకుంటారో ఇంకే వెళ్ళాలి తప్పదు అనుకునే వాళ్ళు అయితే అంటే బస్కి అయితే ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఈ బస్ వచ్చేసరికి నార్మల్గా వెళ్తుంది, నార్మల్ బస్సులో వెళ్ళినట్టు తప్ప మనకంత అడ్వెంచర్గా అయితే అనిపించదు. కాకపోతే వెళ్ళాలి ఇంకో ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు ఈ బస్ అనేది చూస్ చేసుకోండి. అప్పటి వరకు కూడా బస్ అనేది థర్డ్ ఆప్షన్లో పెట్టుకోండి. ఫస్ట్ మేజర్ ఆప్షన్ ఎప్పుడు కూడా మీరు ట్రైన్ జర్నీ పెట్టుకోండి అరకు అంటే. ఎందుకంటే ఈ అరకు ట్రైన్ జర్నీ వచ్చేసరికి 44 టన్నెల్స్ నుంచి వెళ్తూ ఉంటుంది అండ్ ఈ మాన్సూన్లో అయితే వర్షం పడుతూ ఉంటుంది. చుట్టూరు కూడా ఫారెస్ట్ మధ్యలో టన్నెల్స్ ఉంటాయి. ఆ టన్నెల్స్ మీద వర్షం పడుతూ ఉండగా మధ్యలో లైటింగ్స్ అవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమమ్ మీరు అంటే మారేడుమిల్లి అంటే ఈ ట్రైన్ జర్నీ అయితే మారేడుమిల్లికి అయితే లేదు కానీ అరకు అయితే ఉందన్నమాట. ఈ అరకు మారేడుమిల్లి గురించి ఎందుకు చెప్తున్నానంటే ప్రజెంట్ మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు వెళ్ళే ప్లేసెస్లో మెయిన్గా ఉన్నది అరకు అండ్ మారేడుమిల్లి. సో ఇప్పుడు ఈ అరకు మనం వెళ్ళాలంటే ట్రైన్ జర్నీ బెస్ట్ అని చెప్తున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ ఈ ట్రైన్ జర్నీలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి అనమాట. వన్స్ మీరు ట్రైన్ జర్నీ ద్వారా మీరు వైజాగ్ నుంచి అరకు వరకు వెళ్తే అక్కడ మళ్ళీ మీ సైట్ సీయింగ్ కోసం వేరే వెహికల్స్ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. వన్స్ మీరు ఈ ఏదైతే బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ ఉందో దాన్ని మీరు పొందగలిగితే అక్కడ మళ్ళీ దిగిన తర్వాత మీరు వెహికల్స్ కోసం అయితే సఫర్ అవుతారు. అది మీరు ఉద్దేశించుకుని అది మీరు మేనేజ్ చేసుకోగలను. కొంచెం మనీ ఉంటుంది, మేనేజ్ చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ట్రైన్ జర్నీ అనేది బడ్జెట్లో అయిపోయింది, ఎంత ఉంటుంది 150-200 ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఈజీగా తిరగవచ్చు అనుకుంటారు. తిరగడానికి ఓకే, మీరు అక్కడ వెళ్ళడానికి అయితే ఒక ట్రైన్ జర్నీ బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, లొకేషన్స్ వెళ్ళాలి బాగుంటుంది. కాకపోతే ఈ ట్రైన్ జర్నీ దిగిన తర్వాత ఏంటి, దిగిన తర్వాత మన వెహికల్స్ మాట్లాడుకోవాలి. వాళ్ళు మనల్ని అడ్వాంటేజ్ తీసుకుని చాలా ప్రైజెస్ చెప్తారు. సో దాన్ని ఉద్దేశించుకుని అయితే మీకైతే ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను నేను. దిగిన తర్వాత మీరు ఒక వెళ్ళక ముందే మీరు ముందే ప్లాన్ చేసుకోండి. దిగిన తర్వాత ఏ వెహికల్స్ మాట్లాడుకోవాలి ఏంటనేది ప్లాన్ చేసుకోండి. వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా ఇవ్వమంటే నేను వాట్సాప్ గ్రూప్లో నేను కాంటాక్ట్ అవ్వండి. నేను వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ డీటెయిల్స్ అండ్ దిగిన తర్వాత ఏదైతే హోటల్స్లో మంచి హోటల్స్లో స్టే చేయాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు నేను కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో. నేను వాట్సాప్లో వాళ్ళ డీటెయిల్స్ అండ్ నెంబరు అండ్ ప్రతిదీ ఇస్తాను. మీరు కాల్ చేసుకుని మీరు మాట్లాడుకుని మీకు ఏమైనా బార్గెనింగ్ చేసుకుని మీరు ఏమైనా చేసుకోవచ్చు. వెహికల్స్ కానీ హోటల్స్ కానీ రూమ్స్ ప్రతిదీ కూడా ఓకేనా. నేను మంచిగా బడ్జెట్లో వెళ్ళాలి అని మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఈ ట్రైన్ కంటే బస్ కంటే బడ్జెట్లో వెళ్ళాలంటే ఖచ్చితంగా ఓన్ వెహికల్స్, అది బైక్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు. మెయిన్ అయితే ఓన్ వెహికల్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీరు బడ్జెట్లో ఈజీగా వైజాగ్ నుంచి అరకు మనకి నియర్లీ 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 100 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు. వెళ్ళిన తర్వాత అదే వెహికల్తో మీ సొంత వెహికల్ కాబట్టి చూడాల్సిన ప్లేసెస్ నియర్లీ 10 to 12 ప్లేసెస్ ఉంటాయి అరకులో. ఈ 12 ప్లేసెస్ కూడా మీరు ఓన్ వెహికల్తో వెళ్ళిపోవచ్చు. అదే ఈ 12 ప్లేసెస్కి మీరు
అక్కడ వెహికల్స్ మాట్లాడుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట, చాలా కొంచెం ఎక్కువ అవుతుంది. బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే బైక్ కానీ కార్ కంటే ఇంకా బైక్ అయితే ఇంకా బెస్ట్. ఒకవేళ రెంటల్ డీటెయిల్స్ కావాలన్నా నేను రెంటల్ వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను క్లియర్గా వాట్సాప్ గ్రూప్లో మీరు యాడ్ అయిన తర్వాత మీకు డీటెయిల్స్ ఇస్తాను, దాంట్లో ప్రాబ్లం లేదు. సో అలా మీరు చేయాలంటే ప్రతిదీ కూడా నా దగ్గర నుంచి మీరు సపోర్ట్గా పొందాలనుకుంటే నాకు మీ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. నా వీడియోస్ మీరు చూడటమే కాకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మీరు చేయడం వల్ల మీకు అనేది అప్డేట్ వస్తూ ఉంటాయి. మీకేమన్నా ఇవే కాకుండా ఆంధ్ర తెలంగాణ కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు అనుకోవచ్చు ప్రజెంట్ ఈ అరకు గురించి సీనరీ ఏం చూపించట్లేదు, వాటర్ ఫాల్స్ అండ్ ట్రైన్ జర్నీ ఏం చూపించట్లేదు మీరు అనుకోవచ్చు. వాటి గురించి నేను నెక్స్ట్ అప్డేట్స్ ఇస్తాను మీకు. నెక్స్ట్ మీకు ఏమైనా వెళ్ళే వాళ్ళు ఉంటే నేను ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. కాకపోతే వెళ్ళడానికి మెయిన్గా ఇన్ఫర్మేషన్ అండ్ అక్కడ స్టే చేయడానికి అండ్ వెహికల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి ఈ వీడియోలో నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ట్రైన్ జర్నీ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది, కాకపోతే వెళ్ళిన తర్వాత మన బడ్జెట్ అనేది దాటిపోయింది మనం చెప్పలేము. ఎందుకంటే ఒక 3000 ఉండొచ్చు, 4000 ఉండొచ్చు, 5000 ఉండొచ్చు. దిగిన తర్వాత వెహికల్స్ అనేవి వాళ్ళెంత అడిగితే మనం అంత ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు కాబట్టి. అలా కాకుండా మీరు ఓన్ వెహికల్లో వెళ్ళడానికి మ్యాక్సిమం ప్రిఫరేషన్ చేయండి. లేదో ఈ ట్రైన్ జర్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎప్పటి నుంచో చాలా వీడియోస్లో వింటూ ఉన్నాం ట్రైన్ జర్నీ అరగచాల ట్రైన్ జర్నీ చాలా బాగుంటుందని చెప్పి వింటూ ఉన్నాం. కానీ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ ఎలానే ఇస్తారు కాబట్టి మీరు మాట్లాడుకుని తక్కువలో మీరు మాట్లాడుకోవచ్చు. సో నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకు వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయి, ఆ వాటర్ ఫాల్స్ బాగుంటాయి బాగోవా, ఆ వాటర్ ఫాల్స్ విజువల్గా చూడడానికి ఎలా ఉంటుందని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కావాలని. అండ్ అంతేకాకుండా రూట్ మ్యాప్స్ కూడా కొన్ని అయితే ఫ్రాడ్ ఉంటాయి అనమాట. రూట్ మ్యాప్స్ మీరు గూగుల్లో కొట్టినప్పుడు కొన్ని రూట్ మ్యాప్స్ సగంలో ఆగిపోతాయి. అలా ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళు కొన్ని జీప్స్ అరేంజ్ చేసుకొని అక్కడ నుంచి మీ వెహికల్ వెళ్దాం, మా వెహికల్ నుంచి వెళ్ళాలని చెప్పేసి చాలా ఫ్రాడ్స్ ఉంటాయి. అలా కాకుండా నేను ఆల్రెడీ వెళ్ళాను కాబట్టి అవన్నీ సఫర్ చేశాను కాబట్టి నేను మంచిగా మీకు సఫర్ అవ్వకుండా లొకేషన్స్ అనేవి కూడా సెండ్ చేస్తాను. వాట్సాప్లో నన్ను యాడ్ అవ్వండి. సో మరీ చెప్తున్నా, మన ఛానల్ గుర్తుపెట్టుకోండి. ప్రయాణ గమ్యం ప్రతి ప్రయాణంలో కూడా మన ఛానల్ అనేది మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.